వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. ఈరోజు సిస్టమేటిక్గా 200 పాయింట్లు తగ్గింది మార్కెట్ నిఫ్టీ. తర్వాత బ్యాంక్ నిఫ్టీ అయితే ఒక 600 పాయింట్లు, 630 పాయింట్ల దాకా తగ్గింది. ఏమిటి కారణం అంటే కారణాలు వెతుక్కోవటమే. తగ్గినప్పుడల్లా కారణాలు వెతుక్కుంటాం, పెరిగినప్పుడల్లా కారణాలు వెతుక్కుంటాం అంతే. ఏమిటి అంటే రిటైల్ రిటైల్ ఇన్ఫ్లేషను తక్కువగానే ఉంది, కానీ అది పెద్ద అది సిగ్నిఫికెంట్ కాదు. ఏవో ఒక సెలెక్టెడ్ ఐటమ్స్ తగ్గినాయి, అందువల్ల తగ్గిందని. బాగుంది అంటే అది దట్స్ నాట్ రిప్రజెంటింగ్ ద హోల్. సెకండ్ ఏంటంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కొద్దిగా తగ్గిందని జూన్లో. ఓకే. ఆ, అసలు విషయం ఏంటంటే మార్కెట్లో సెంటిమెంటు బాగలేదు. ఎప్పుడు ఏమవుతుంది అనే అన్సర్టనిటీ ఉంది. హిండెన్బర్గ్ రిపోర్టు నిన్న సక్సెస్ఫుల్గా ఏంటంటే హిండెన్బర్గ్ రిపోర్టు తాలూకు ఇంపాక్ట్ పడకుండా, మార్కెట్ పడిపోకుండా నిన్న జాగ్రత్తగా మేనేజ్ చేయడం జరిగింది. బాగానే ఉంది, గుడ్. దగ్గర దగ్గర మరి 5,000 దాకా వీళ్ళు ఎఫ్ఐఐస్ అమ్మితే మన వాళ్ళు దాదాపు అంతే కొనేశారు. సో నథింగ్ హ్యాపెండ్, బట్ సంథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఈరోజు మాత్రం అంత యాక్టివ్గా లేరేమో, బహుశా చూడలేదు, ఎందుకంటే ఇంకా డేటా రాలేదు. ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఎంతకు అమ్మారు, అమ్మే ఉంటారు ఖచ్చితంగా. డిఐఎస్ ఎంతకి కొన్నారు, ఈ డేటా డీటెయిల్స్ రాలేదు, కానీ బట్ ఓవరాల్గా ఏంటంటే ఫినిష్. ఇక్కడ డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ గ్లోబల్ మార్కెట్స్ తీసుకున్నట్లయితే గ్లోబల్ మార్కెట్స్ ఫ్లాట్, అలా పెరగటం లేదు, తగ్గటం లేదు. ఒక్క జపాన్ మాత్రం కొద్దిగా రికవర్ అయింది, 3%. బాగా తగ్గింది కదా, 2%, 3% అలా రికవర్ అవుతున్నది. బాగా పడేశారు కాబట్టి కొద్దిగా షార్ట్ కవరింగ్ చేసుకుంటున్నారు. మిగతా ఏషియన్ మార్కెట్స్ డల్గా ఉన్నాయి. డల్ అంటే నెగిటివ్గా లేకపోయినా ఏమీ యాక్టివిటీ లేదు. మరి యూరప్ అంతా స్తబ్దతతోనే ఉంది. అమెరికా అంతకన్నాను ఫ్లాట్, అంటే కామనెస్ అనమాట. ఏదో కామ్ బిఫోర్ స్టామ్ లాగా. ఈ కామ్ బిఫోర్ స్టామ్, ఈ స్టామ్ ఎటువైపు వెళ్ళొచ్చు అంటే పడిపోవటానిక, పెరగటానిక, దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఇండియన్ మార్కెట్లో మాత్రం కొంచెం అలజడి. ఈరోజు కొద్దిగా సెల్లింగ్ వచ్చింది, సైలెంట్గా స్లోగా. సగం సగం మార్కెట్ 1 గంట వరకు అంత ఏం అనిపించలేదు. 1 గంట నుంచి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తగ్గుతూ తగ్గుతూ స్టడీగా 200 పాయింట్ల దాకా తగ్గింది. అక్కడ రికవర్ అవ్వాల. సో మరి నిఫ్టీ 50 స్టాక్స్ చాలా వరకు డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి. నిఫ్టీ 50 స్టాక్స్లో పెరిగినవి చాలా తక్కువ. టైటాను అట్లా ఏవో కొన్ని బాగా తగ్గిన, ఇంతకుముందు బాగా తగ్గింది కదా, రిజల్ట్స్ బాగున్నా కానీ టైటాన్ పడేశారు. అంటే సెల్లింగ్ వచ్చింది, అందులో కొద్దిగా ఇప్పుడు బయింగ్ వస్తున్నది, అంతే తేడా. ఉమ్. మరి రిలయన్స్ను, టీసీఎస్ ఇవన్నీ పెంచడానికి ప్రయత్నించారు, కానీ వాళ్ళ వల్ల కాల. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద బ్యాంకులో భయంకరమైన సెల్లింగ్ ఉంది. ఎఫ్ఐఎస్ అయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా స్టాక్ ఉంది. హెచ్డిఎఫ్సి స్టాక్ చాలా ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, పడేయగలరు గట్టిగా కావాలనుకుంటే. ఆ, సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రం గట్టిగా తగ్గింది, 50 పాయింట్ల పైన తగ్గింది. దానివల్ల బ్యాంక్ నిఫ్టీ ఎఫెక్ట్ అయింది, 650 పాయింట్ల దాకా తగ్గినాయి. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 1:3, అంటే కొద్దిగా డ్యామేజింగ్గానే ఉంది. 1:3 అంటే ఏంటంటే ఒక షేర్ పెరిగితే 3 షేర్లు తగ్గాయి. నంబర్ 1. నంబర్ 2, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా కొంచెం అలజడి కనిపిస్తున్నది, అంటే సెల్లింగ్ కనిపిస్తున్నది. దెర్ ఈస్ సమ్ సెల్లింగ్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ ఇన్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. అది కొద్ది డ్యామేజ్ అయింది, నిన్న అవ్వలేదు కానీ ఈరోజు అయింది. తర్వాత వాలటైలిటీ ఇండెక్స్ విక్స్ ఈరోజు దగ్గర దగ్గర 2%, 2%, 3% అండి. 3%కి దగ్గరగా, ఎక్కడో 3% అని చదివాను. ఎందుకన్నా మంచిది, మనం చూద్దాం. ఉం?
వాలటాలిటీ ఇండెక్స్ ఎంత ఉందండి? 1.89 అంటే 2% తగ్గింది. 2% తగ్గింది. సారీ 2% పెరిగింది. వాలటాలిటీ ఇండెక్స్ 2% పెరిగింది. అంటే 16+కి వచ్చింది. కొంచెం ఇది నాట్ ఎ గుడ్ సైన్. ఒకటి మీకు 3 ఇవి కనపడుతున్నాయి డైరెక్ట్గా. ఈ మూడిటి వల్ల సెంటిమెంట్ డౌన్ అని చెప్పచ్చు. అయ్యుండొచ్చు. ఒకటేంటంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో లోగా ఉంది, నెగిటివ్గా ఉంది. తర్వాత విక్స్ పెరిగింది లైట్గా, తగ్గుతున్నదల్లా పెరిగింది. ఇంకా మూడోది ఏంటంటే క్రూడ్ ధరలు నిన్న పెరిగాయి. నిజానికి నిన్న మెయింటైన్ చేశారు. క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రూడ్ ధరలు పెరగటం అనేది కొద్దిగా రిస్కీ ప్రపోజిషన్. ఇది చూడాలి. క్రూడ్ ధరలు పెరిగితే ఇండియాకి మాత్రం డజంట్ ఆగర్ వెల్ ఫర్ ఇండియన్ ఎకానమీ. కొద్దిగా అక్కడ యుద్ధం ఒకటి జరుగుతున్నది ఘోరంగా. న్యాచురల్ ఆయిల్ మీద దాని ప్రభావం ఉండొచ్చు, ఉంది ఇప్పుడు. సో క్రూడ్ ధరలు పెరగటం కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి విషయం. అదొకటి చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఈ కారణాల వల్ల సెంటిమెంట్ వీక్గా ఉంది, అందుకని మార్కెట్ పడింది అనేది మార్కెట్ వర్గాలు పోగొట్టాయి. ఇట్స్ ఓకే. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంకా తగ్గుతుందా? తగ్గితే ఎంత తగ్గుతుంది? లేదా రికవర్ అవుతుందా? అది కదా ప్రశ్న. అది చూద్దాం. దానికి జవాబు ఏంటంటే ఒకసారి నిఫ్టీ పొజిషన్ చూద్దాం. వాట్ హ్యాపెన్ టు నిఫ్టీ? అదండి నిఫ్టీ. నిన్న ఇక్కడ ఉందల్లా ఇక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు కదా, కానీ కిందకి వచ్చింది. నౌ దిస్ ఈజ్ 50-day మూవింగ్ యావరేజ్. ఈ 50-day మూవింగ్ యావరేజ్ మీద నడుస్తున్నది ఇప్పటి వరకు. అయితే ఇంతకాలంగా 50-day మూవింగ్ యావరేజ్ని బ్రీచ్ చేసిన సందర్భాలు తక్కువ. ఇక్కడ ఒక చోట, తర్వాత ఎలక్షన్స్ కౌంటింగ్ డే రోజున ఒకసారి, అంతే టోటల్గా. ఇక్కడ ఇప్పుడు బ్రీచ్ చేస్తుందా? వెదర్ ఇట్ విల్ బ్రీచ్, వీ హ్యావ్ టు చెక్. సో అది ఇది మనం చెక్ చేయాల్సిన పని. రేపు తెలుస్తుంది. రేపే తెలుస్తుంది, ఎక్కువ అక్కర్లేదు. సో తర్వాత ఏంటంటే నెక్స్ట్ 50-day మూవింగ్ యావరేజ్ క్రూషియల్ 24,000. ఈ దిగువకు వస్తే ఫినిష్, లేకపోతే లేదు, పర్వాలేదు. తర్వాత ఆర్ఎస్ఐ కూడా తీసుకుంటే ఆర్ఎస్ఐ యాజ్ ఎ మెజర్ 46, 45, 46 ఉంది. డౌన్గా కిందకే చూస్తున్నది. ఈ శకం ముగిసింది. ఇక్కడి నుంచి ఇక్కడికి అంతా రెడ్ అబౌవ్ 70. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అబౌవ్ 70 నడిచి బ్రహ్మాండంగా పెరిగింది. అలాగే ఎంఏసిడి ఇక్కడ డివేట్ అయింది, దక్షిణ ధ్రువం కిందకి వస్తున్నది. సో ఇండికేటర్స్ ఎలా ఉన్నాయంటే నెగిటివ్గా ఉన్నాయి. అయితే ఏడిఎక్స్లో నెగిటివ్ డైరెక్షనల్ ఇండెక్స్ కూడా 30కి వచ్చింది. 30 కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, 30 ఆ లెవెల్. కాకపోతే ఏడిఎక్స్ మాత్రం 23, 21, 22 దగ్గరే ఉంది. అంటే స్ట్రాంగ్లీ బేరిష్ కాదు, ఇది ట్రెండ్ స్ట్రాంగ్లీ బేరిష్ ట్రెండ్ కాదు, లైట్ బేరిష్ ట్రెండ్ అనమాట. ఈ రెడ్ లైన్ ఇక్కడ ఏం చేస్తున్నది? పైకి వెళ్ళింది, 30 దాకా వెళ్ళింది. అంటే 25 దాటితే కొంచెం రిస్కే. 25 దాటి పైనే ఉంది. రా అని పిలుస్తున్నది బ్లాక్ లైన్ని, ఏడిఎక్స్ని. ఏడిఎక్స్ మాత్రం ఉండు చూస్తాను అంటున్నది. 21, 22 దగ్గర ఉంది. ఇది 25 అండ్ అబౌవ్ ఇది కూడా వెళ్ళేటట్టయితే మాత్రం ఇంకా అది స్ట్రాంగ్లీ బేరిష్ అవుతుంది. అదర్వైజ్ స్ట్రాంగ్లీ బేరిష్ మాత్రం కాదు ప్రస్తుతానికి.
ఉం? ఇది ఇది చూపించేది. ఉం? మరి ఆప్షన్ చేయను. రేపు సెటిల్మెంట్ కదండి. రేపు ఎందుకు సెటిల్మెంట్ అంటే ఆగస్టు 15 థర్స్డే, మనకి ఆగస్టు 15 పబ్లిక్ హాలిడే కాబట్టి దానికి బదులుగా 14 అంటే రేపే సెటిల్మెంట్ చేస్తారు. అయితే రేపు సెటిల్మెంట్ చేస్తే ఎట్లా ఉండొచ్చు? మన ఆప్షన్ చైన్ చూస్తే కొంత ఐడియా వస్తుంది మనకి. లెటస్ సి ఆప్షన్ చైన్. ఈ ఆప్షన్ చైన్లో ఏముంది? చూడండి, ఫస్ట్ నిఫ్టీ స్పాట్ ఎంత? 24,139. దేనికి దగ్గరగా ఉంది? 24,150కి దగ్గరగా ఉంది. అంటే 11 పాయింట్లు తక్కువ అనుకోండి. 150కి దగ్గరగా ఉంది. 150 దగ్గర చూద్దాం. 24,150 అండి. 24,150 ఎక్కడున్నావు? ఇక్కడ ఉంది. ఇది 24,150. 24,150 దగ్గర ఏంటి స్టోరీ అంటే 88,000 కాంట్రాక్ట్లు పుట్ సైడు, 93,000 కాంట్రాక్ట్లు కాల్ సైడ్ ఉన్నాయి. అంటే కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ లేదు, కొద్ది బ్యాలెన్స్డ్గానే ఉన్నాయి. తర్వాత లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎల్టీపీ ఇక్కడ 83 ఉంటే, పుట్ సైడు పుట్టు 83కి ఉంటే, కాలు 85 ఉంది. యాక్చువల్గా కాలు తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలి? 150 తీసుకున్నాం మనం. యాక్చువల్ స్పాట్ ప్రైస్ 139. అంటే 11 పాయింట్లు పుట్ సైడ్ ఎక్కువ కదా, ఇన్ ది మనీ అయింది కదా. పుట్టుకి అది ఇన్ ది మనీ అయింది, కాలుకేమో అవుట్ ది మనీ అయింది. కానీ పుట్టు కంటే కాలే కొద్దిగా ఎక్కువ ఉంది. నిజం చెప్పాలంటే పుట్టు 90 దాటి 90 ఉండాలి, 90 ప్లస్ ఉండాలి. ఇది 80, 85 ఓకే. కానీ అలాంటిది పుట్టే తక్కువ ఉంది. అంటే పుట్టు కొనుక్కునే వారి సంఖ్య మరి ఎక్కువగా లేదు. ఎగబడి పుట్లేం కొనలా. ఇంకా పడిపోద్ది గ్యారంటీ రేపు మార్కెట్, ఇంకా ఫినిష్. ఆల్రెడీ వాళ్ళు 200 పాయింట్లు తగ్గింది కదా, ఇట్ విల్ కంటిన్యూ టు ఫాల్ అనే ఇదిలో లేరనమాట ఈ బయర్స్. రిటైల్ ఎవరో రిటైల్ ట్రేడర్స్. అందుకని ఎగబడి పుట్లు కొనలా. ఇక్కడ దానికి తార్కాణం ఏంటంటే ఇంప్లాయిడ్ వాలటాలిటీ 16.5 ఉంది, 16.5 ఉంది. ఇక్కడేమో 17. ఇంప్లాయిడ్ వాలటాలిటీ 17.5 ఉంది కాల్ సైడ్. అంటే పుట్ సైడ్ కంటే కాల్ సైడ్ ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఎక్కువ ఉంది. న్యాచురల్లీ ప్రైస్ కూడా ఎక్కువే ఉంది. న్యాచురల్ కదా. అంటే పెరుగుతుందని కాల్స్ కొనుక్కున్న వారి సంఖ్య తగ్గుతుందని పుట్లు కొనుక్కున్న వారి సంఖ్య కంటే ఎక్కువ. అంటే ఆశావాదులు ఎక్కువ, ఆప్టిమిస్ట్ ఎక్కువగా ఉన్నారన్నమాట. పెరుగుతుందని ఉన్నారు. అలాని మరీ ఎక్కువగా లేరు, జస్ట్ బ్యాలెన్స్డ్గా ఉంది. సో దీనికి ఇంతే కాకుండా నెక్స్ట్ పుట్టులు 24,000 దగ్గర కొంచెం ప్రొటెక్షన్ ఉంది. 24,000 దగ్గర సపోర్ట్ ఉంది. పెద్దగా ఏం కాదు, 2,08,000 కాంట్రాక్ట్లు. అలాగే కింద కాలుకి తీసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ ఉంది. 24,200 దగ్గర ఉంది రెసిస్టెన్స్. 24,300 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 3,12,000. అంటే 24,300 కంటే ఎక్కువ పైకి వెళ్ళటానికి వీలు పడదు, వెళ్ళనివ్వము అంటున్నారు వీళ్ళు. 24,000 కంటే తగ్గనివ్వమని వాళ్ళు అంటున్నారు, కానీ వాళ్ళ వాయిస్ లోగా ఉంది. అంటే అంత స్ట్రెంగ్త్ లేదు వాళ్ళకి. సో దీన్ని బట్టి మన కంక్లూజన్ ఏంటంటే నార్మల్గా ఉంటుంది, పెద్ద ఎక్కువ యాక్టివిటీ కనిపించడం లేదు. భయంకరంగా 300, 400 పాయింట్లు, 200 పాయింట్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. కానీ కాల్ సైడు ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి ఈ కాల్ సెల్లర్స్ ఖచ్చితంగా పెరగకుండా చూసే అవకాశం ఉంది. కాబట్టి ఇది బిగ్ ప్లేయర్స్ గేమ్ కానీ రిటైలర్స్ గేమ్ కాదు కదా. అంటే 24,300 పక్కన పెట్టండి, 24,200 కూడా రానివ్వరు, ట్రై చేస్తారు అని అర్థమవుతున్నది.
సో 24,200, 24,000 ఇక్కడ మ్యాక్సిమం పెయిన్. 24,000, 24,200 మధ్యనే ఉంది గేమ్ అంతా. అయితే ఏమైనా కొంచెం కన్సర్టెడ్ యాక్షన్ తోటి పడేయాలని ప్రయత్నిస్తే 24,000కి దిగువకు వెళితే మాత్రం ప్రమాదంలో పడుతుంది ఇండెక్స్. ఎందుకంటే అది 50 డే మూవింగ్ యావరేజ్ని బ్రీచ్ చేస్తున్నది. చూసారా, 50 డే మూవింగ్ యావరేజ్ని బ్రీచ్ చేస్తే దాని పర్యవసానం ఎంత, ఇంకా తర్వాత ఎంత తగ్గుతుందో తెలియదు. వీక్నెస్ అని అర్థం, పర్సిస్టెన్స్ ఉంటుందని అర్థము. లెట్ us hope it doesn't happen, but if it happens, everything is okay. ఎందుకంటే every falling we should take an opportunity for fresh buying. కానీ పడిన ప్రతిసారి కొనుక్కోమని కాదు దాని అర్థం. యాక్చువల్గా కరెక్షన్ అయితే రాలేదు ఈ మధ్యకాలంలో. కరెక్షన్ అంటే ఏంటి? 10 to 15% కరెక్షన్ రావాలి. 10 to 15%, 10% అంటే 2,500, కనీసం 2,500 పాయింట్లు తగ్గాలి. 25,000 నుంచి 22,500కి రావాలి. కనీసం అంత రాలేదు. అంటే ఇప్పటికీ జరుగుతున్నది ఏంటంటే ప్రాఫిట్ బుకింగే కానీ కరెక్షన్ అనటానికి వీలు లేదు. దిస్ ఈజ్ నాట్ ఏ కరెక్షన్, దిస్ ఈజ్ ఓన్లీ ఏ ప్రాఫిట్ బుకింగ్. కానీ 22,500 లేదా అంతకన్నా దిగువకు వెళ్తే దెన్ ఇట్ ఈజ్ కరెక్షన్. యాక్చువల్గా ఏంటంటే కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోవాలి. ప్రాఫిట్ బుకింగ్ టైంలో కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఏమాత్రం తగ్గినా కొనేస్తుంటారు, డబ్బులు ఉంటాయి. ప్రాక్టికల్గా ఏంటంటే అట్లా చేయాలి, చేస్తారు. కరెక్షన్లో కొంటారు, కానీ చాలామంది ప్రాఫిట్ బుకింగ్లోనే కొంటారు. ఇంకా మళ్ళీ కొద్దిగా తగ్గినట్టు తగ్గి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది కదా అని. దే ఆర్ ఆల్సో రైట్ అండ్ దీస్ ఆర్ ఆల్సో రైట్. ఇది మార్కెట్. కాబట్టి రేపు సెటిల్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇట్స్ ఏ సస్పెన్స్ థ్రిల్లర్. రైట్. సో ఫైనల్లీ చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ రేపు విజయవాడ మీటింగ్కి సంబంధించి ఇంకా సుమారుగా ఒక 20 సీట్స్ ఉన్నాయి. వీ కెన్ ట్రై. అది లింక్ కింద పెడతాను కదా, చూడండి, చెక్ చేసుకోండి విజయవాడ మీటింగ్ గురించి. తర్వాత వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లో డిస్కౌంట్ స్టార్ట్ అయిపోయింది. అది ఫ్రీడమ్ సేల్ అంటే ఇండిపెండెన్స్ డే సందర్భంగా 40% డిస్కౌంట్ ఇస్తున్నాం కోర్సెస్లో. ఆ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కావాలనుకుంటే ఏదైనా కోర్స్ తీసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫరు 17 లోపు. చూడండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.